సింగడు అద్దంకి పోను పోయాడు రాను వచ్చాడు అన్నట్టుగా మన దావోస్ మ్యాన్ అలియాస్ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ బృందం దావోస్ వెళ్ళారు, మళ్ళీ వచ్చేశారు. దావోస్ పోను పోయారు, రాను కూడా వచ్చేశారు. ఏం చేశారనంటే పెద్ద ట్రోలింగ్ అయ్యారు వెళ్ళి. ఎందుకంటే మీరు వీడియో చూశారు కదా, చంద్రబాబు నాయుడు గారు 23 లక్షల కోట్ల ఉద్యోగాలు ఇచ్చేసామన్నాడు. షాక్ అంతా, ప్రపంచం అంతా. అసలు ప్రపంచ జనాభాని 800 కోట్లు అంటే ప్రపంచంలో ప్రపంచంలో ఉన్న ఏదైతే పుట్టినటువంటి బిడ్డ దగ్గర నుంచి ఏదైతే పండు ముసలాల దాకా అందరికీ జాబులు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేసి ఇంకా జాబులు ఏలియన్స్లకి, లేదంటే సీఎంలకి, లేదంటే పురుగులకు కూడా ఇచ్చేసాడేమో. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చూసుకుంటే 5 కోట్ల జనాభా, అంటే 5 కోట్ల జనాభాకి 23.5 లక్షల కోట్ల ఉద్యోగాలు ఇచ్చేసావంటే అంటే ఏంటి? ఒక్కొక్కరికి 23,000 ఉద్యోగాలు ఇచ్చేసావా? అంటే ఫోన్లు వస్తున్నాయంట వాళ్ళకి, ఏదో 5 నిమిషాలకు ఫోను, అయ్యా మా కంపెనీలో మీకు ఉద్యోగం ఇచ్చారండి, మా కంపెనీలో మీకు ఉద్యోగం ఇచ్చారండి. 23,000 ఉద్యోగాలంటే మన మామూలు కథ కాదు. మీరు వస్తారా ఉద్యోగానికి, లేకపోతే మేమే వచ్చి అక్కడ ఉద్యోగం చేయించుకోవాలని అడుగుతానంట. ఏం ఉద్యోగం చేయాలి? నిరుద్యోగ వృత్తికి ఇక్కడ దిక్కు దివానం లేదు. ఓ పక్కకి నిరుద్యోగ రేట్లో ఆంధ్రప్రదేశ్ టాప్ ఉంది. ఏదైతే రాజ్యసభలో కేంద్రం వెల్లడించిన దాని ప్రకారం 8% టాప్ ఉంది ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగంలో. ఒక్క ఉద్యోగానికి గతి లేదు. 23 లక్షల కోట్ల ఉద్యోగాలు ఇచ్చేసామని చెప్తావు. అదేంటి జనవరి 1న జాబ్ క్యాలెండర్ ఏదనంటే ఈనాడు పత్రిక క్యాలెండర్ను ఆంధ్రజ్యోతి క్యాలెండర్ ఇచ్చాక పండగ చేసుకోవడం అంటున్నారు. అని మరి ఇన్ని లక్షల కోట్లు జాబులు ఇస్తే మరి పెట్టుబడుల కోసం ఎందుకు చంద్రబాబు నాయుడు గారు? అద్దంకి సింగడ పోయినట్టుగా, అదే సింగడ అద్దంకి పోయినట్టుగా మీరు కూడా పోయి రావటం దీనికి పెట్టుబడులు. ఇన్ని లక్షల కోట్ల ఉద్యోగాలు ఆల్రెడీ ఇచ్చేశారు కదా. సో 195 దేశాల్లో మీ వల్ల తెలుగు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ అమ్మా నాన్నల వల్ల లేరు. మీరు పంపిస్తేనే ఉన్నారు పాప. వాళ్ళ అమ్మా నాన్న ఆస్తులు అమ్ముకోను వాళ్ళని పంపిస్తే లేరు. మీరు 195 దేశాల్లో మీరే పెట్టారు జనాల్ని. రాయల్టీ కట్టమని అడుగుతున్నారు కదా, ఇప్పుడు కూడా అడుగుతారేమో రాయల్టీ కట్టమని. ఒక్కొక్కరికి 23,000 ఉద్యోగాలు ఇచ్చేసా సార్, సో మీరు నాకు రాయల్టీ కట్టండి అని జోలి బట్టి రేపొద్దున బాబా అని అడుగుతారేమో. అసలు కనీసం ముఖ్యమంత్రి అన్నటువంటిదన్నా మీరు కనీసం మర్చిపోయి ఏది పడితే అది పిచ్చిగా మాట్లాడుతున్నారు. వేరే దేశాల్లో అయితే పిచ్చి ఆసుపత్రిలోనే పెడతారు, లేదా జైల్లోనే పెడతారు. భారతదేశంలో అట్లాంటివి లేదు కాబట్టి మీరు బతికిపోయారు, ముఖ్యమంత్రులు అయ్యారు. ఒక్కరికి నిరుద్యోగ వృత్తి లేదు, 23 లక్షల కోట్ల ఉద్యోగాలు ఇచ్చేశాడంట. సిగ్గుండాలి చెప్పుకోవడానికి.